పవన్ కళ్యాణ్ గారిని ఒక బిచ్చగాడు అంటూ పవన్ కళ్యాణ్ కాదు పాగల్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు విమర్శలు చేసిండు అంబర్పేటకు చెందినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు. వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్టు అని చెప్పి జన సైనికులు అయితే తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నారు, ఖండిస్తున్నారు. అసలు ఈయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈయన మాట్లాడిన మాటలు కరెక్టేనా? ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారు అయితే దీక్ష చేపట్టిండు. చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ఆ మద్దతు తెలిపే దాంట్లో భాగంగా తెలంగాణ నుంచి అంబర్పేట నుంచి వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులను చెప్పుకొని బీసీ సంఘం నాయకులను తనకు తానే చెప్పుకొని రామచంద్ర యాదవ్ గారి దీక్షకు మద్దతుగా వచ్చి నోరుంది కదా ఇంకా ఏది పడితే అది మాట్లాడవచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి పేరును వాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ అయితే త్వరగా మనల్ని అందరూ గుర్తుపట్టే విధంగా ఫేమస్ అయిపోతామనే భ్రమలో వేసిండో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరును నెగిటివ్ కోణంలో వాడుకుంటూ పైకొద్దామని త్వరగా ప్రజలు మమ్మల్ని గుర్తుపట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి పేరు అయితే 2 రాష్ట్రాల్లో కాదు యావత్ దేశవ్యాప్తంగా గుర్తుపడతారు. కాబట్టి ఆయన పేర్లు వాడుకొని పైకొద్దామనే ఉద్దేశంతో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్నటోడు పవన్ కళ్యాణ్ గారిని బిచ్చగాడు అంటూ పవన్ కళ్యాణ్ కాదు పాగల్ కళ్యాణ్ అంటూ అసలు ఆ దీక్షకు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేస్తుంటూ బాగానే ఉంది, బీసీల తరపున చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డగా మేము కూడా బీసీల తరపున ఎవరు దీక్ష చేసినా బీసీలకు న్యాయం జరగాలనే విషయంలో బీసీ బిడ్డలుగా బీసీలకు సపోర్ట్ చేస్తారు, అలా డౌటే లేదు. అయితే ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే అక్కడ దీక్ష చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారికి కూడా టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రోత్సహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కంటిన్యూ అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంకా సముచిత స్థానం కల్పించేవాడేమో. ఆయన ఆవేశపడి ఆయన నేనే ఒక సొంతంగా పార్టీ పెట్టాలనే విధానంతో, లేదంటే నిజంగా బీసీలను ఉద్ధరించాలి, బీసీలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో పెట్టినట్టయితే దాన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ ఆ విధంగా ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటూ బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విమర్శిస్తున్నటువంటి ఈ యొక్క శ్రీనివాస్ యాదవ్కు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు? అక్కడ ఉన్నటువంటి ఆ రామచంద్ర యాదవ్ గారికే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసుకోవాలి. నిజంగా బీసీల పట్ల ఈయనలాంటోనికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వ హయాంలో బాపట్లకు చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ అనే ఒక 10th క్లాస్ పిల్లాడిని మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు అతి కిరాతకంగా అబ్బాయిని చంపేస్తే ఈ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, చంద్ర యాదవ్ గారు లాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేకపోయారు? ఒక బీసీ బిడ్డని అతి కిరాతకంగా చంపితే ఆ బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ యొక్క సోదరి కన్నీళ్లు పెట్టుకుంటూ మా అక్కను వేధిస్తున్నారని చెప్పి మా తమ్ముని చంపేస్తే ఓ బీసీ బిడ్డలు, బీసీ నా కొడుకులు ఏం చేస్తారు అని చెప్పేసి మాట్లాడిరని చెప్పి ఆ అమర్నాథ్ గౌడ్ యొక్క సోదరి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చుకుంటే మాట్లాడినప్పుడు బీసీలందరూ నాకు అండగా ఉండరా, నాకు న్యాయం చేయరా, నా తమ్ముని కోల్పోయానని చెప్పి మాట్లాడుతుంటే ఈ శ్రీనివాస్ యాదవ్ లాంటి మూర్ఖులు ఎక్కడున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే పాలసీల మీద విమర్శించాలి, కానీ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా పాగల్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని బిచ్చగాడు అని చెప్పేసి, అంటే బిచ్చగాలను కూడా నువ్వు అవమానించే విధంగా మాట్లాడుతున్నావు అంటే అసలు నీ యొక్క జ్ఞానం ఏంది? ఎందుకంటే నువ్వు బీసీల గురించి మాట్లాడినట్లేదు. నేను బీసీల పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, పెద్ద నాయకుల్ని విమర్శిస్తే త్వరగా నన్ను అందరూ ఐడెంటిఫై చేస్తారు, నేను త్వరగా ఫేమస్ అయిపోతా అని చెప్పేసి ఒక మూర్ఖపు ఆలోచనతో మాట్లాడినట్టు ఉంది తప్ప అక్కడ బీసీల పక్షాన మాట్లాడినట్టు ఎక్కడ లేదు. రామచంద్ర యాదవ్ గారు న్యాయబద్ధంగా దీక్ష చేసినప్పుడు, కష్టంగా కొట్లాడినప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది, యావత్ బీసీ సమాజం మనకు అండగా ఉంటుంది, దానిలో తప్పు లేదు. మాట్లాడాలి, ఎందుకు మాకు బీసీలకు 1000 ఎకరాలు కేటాయించండి అమరావతిలో, ఎందుకు కేటాయించరు అని చెప్పి బీసీలను చైతన్యపరిచి బీసీలకు అండగా నిలబడి బీసీల పక్షాన పోరాడితే ఒక బీసీ బిడ్డగా మేము కూడా వస్తాం. అదే బీసీ బిడ్డగా తెలంగాణ గడ్డ నుంచి చెప్తున్నాం, మిస్టర్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీకి ఒక ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా ఒక బీసీ బిడ్డనే పవన్ కళ్యాణ్ గారు నియమించిన అది నువ్వు తెలుసుకోలేకపోయావు. చాలామంది బీసీ బిడ్డలకు ఆయనకు భవిష్యత్తును కల్పించిన అది తెలుసుకోలేకపోయావు. ఎంతోమందికి సొంత పైసల్ని సహాయం చేస్తూ ఆయన అందరి చేత మన్నన పొందుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ విపత్తు వచ్చినా కూడా, ఎక్కడ ఆపద వచ్చినా కూడా మన తెలంగాణకు కూడా హైదరాబాద్లో వాళ్ళు వస్తే ₹1 ఇచ్చిండు, కరోనా టైంలో ₹1 ఇచ్చిండు, ఇండియన్ సైనిక్ బోర్డు ₹1 ఇచ్చిండు, కొండగట్టు అంజనకు సహాయం చేసిండు, మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి
35 కోట్ల రూపాయలను టీటీడీ నిధులు మంజూరు చేపించి ఆయన చిత్తశుద్ధిని చాటుకున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ ఆంధ్ర అనే కాకుండా కుల మత ప్రాంత భేదం లేకుండా సహాయాలు చేసుకుంటూ ముందుకు పోతుండు. అలాంటి వ్యక్తి మీద విమర్శలు చేస్తే ఏమొస్తుంది? ఆ వ్యక్తి మీద విమర్శలు చేయడం వల్ల ఫేమస్ అయిపోతాం, అంతకు మించి ఏమీ లేదు. ముమ్మాటికి ఈ శ్రీనివాస్ యాదవ్ అనేటోడు నేను ఇప్పుడు ఏవైతే విషయాలు మాట్లాడినో వాటి మీద సమాధానం చెప్పే అది ఉందా అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్.